హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది ఇది పీజియన్ మిక్సీ ఫ్రెండ్స్. ఈ మిక్సీలో మనకి ఆర్మేచర్ అనేది ప్రాబ్లం వచ్చింది. సో అది ఆర్మేచర్ ప్రాబ్లం అనేది వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆర్మేచర్ ప్రాబ్లం రావడం వల్ల మనకి స్పార్క్స్ అయితే వస్తాయి. లోపల ఎక్కువ స్పార్క్ లాగా వస్తుంది. మనం మిక్సీ యూజ్ చేసినప్పుడు స్మెల్ అయితే వస్తుంది, ఏదో వైండింగ్ కాలిన స్మెల్ వస్తుంది. సో అలా రావడం వల్ల వైండింగ్ అనేది ఈ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది మీకు ఈ కార్బన్ బుషెస్ ఫ్రెండ్స్. కార్బన్ బుషులు రెండు ఉంటాయి మనకి దీంట్లో. రెండు కార్బన్ బుషెస్ వస్తాయి. సో ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు కార్బన్ బుష్. ఈ కార్బన్ బుష్లో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది కార్బన్ బుష్. అది ఆర్మేచర్ అనేది పోవడం వల్ల ఈ రెండు కార్బన్ బుషెస్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో వీటి వల్లనే అక్కడ స్పార్క్ అనేది వస్తుంది. స్పార్క్ రావడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తుంది, అంటే వైర్లు కాలిన స్మెల్ అనేది వస్తుంది. లోపల తిరిగేది ఆర్మేచర్. ఆ ఆర్మేచరే పోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు రన్నింగ్లో కూడా పెట్టి చూపిస్తాను, ఈ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో అని. ఇప్పుడు చూడండి, మీకు రన్నింగ్లో ఈ స్పార్క్ లాగా వస్తుంది కదా. సో అది ఆర్మేచర్ పోయినప్పుడే ఇలా వస్తుంది స్పార్క్. అలా మంటలాగా వచ్చేసి మొత్తానికి మన వైండింగ్ కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది తెలియకుండా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం లోకల్లో ఉన్న టెక్నీషియన్కి చూపిస్తే దాన్ని రెక్టిఫై చేస్తారు. అది లేకపోతే మొత్తం మిక్సీ ఈ మోటరే మార్చాల్సి వస్తుంది. సో ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు నియర్ బైలో రిపేరింగ్ షాప్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించేసేయండి. సో అలా ఇప్పుడు కొత్తదైతే ఇక్కడ ఆర్మేచర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆర్మేచర్ని అయితే చేంజ్ చేస్తే మనకి ఆ స్పార్క్ అనేది ఉండదు. యాక్చువల్గా ఆర్మేచర్ ఇలా సాఫ్ట్గా ఉంటుంది, దీనికి ఉన్నట్టు ఇలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా అదే ప్లేస్లో ఈ ఆర్మేచర్ని అయితే ఫిక్స్ చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.